Hi everyone, I'm Dr. Bhavnika Madri, consultant at Harika ENT Care Hospitals, Vanasthalipuram branch. Treatment for itchy ears. ఈ దురద ఎక్కువ ఉన్న కండిషన్స్ లో మనం ఎట్లా కేర్ తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం మనం. సో ఇప్పుడు డ్రై స్కిన్, ఎవరికైతే అసలు వ్యాక్స్ ప్రొడ్యూస్ అవ్వదు, స్కిన్ అంతా డ్రైగా ఉంటుందో వాళ్ళకి మనం నియోస్పోరిన్ ఆయింట్మెంట్ ప్రిస్క్రైబ్ చేయడము, లేదంటే నార్మల్ పెట్రోలియం జెల్లీ వ్యాస్లైన్ ఉంటుంది కదా, అది కూడా పెట్టుకోవచ్చు. డైలీ మన ఓన్లీ అవుటర్ ఇయర్ లో అది అప్లై చేసుకోమని చెప్పాలి. దీంతో పాటు కోకోనట్ ఆయిల్ కూడా లైట్ గా అప్లై చేసుకోమని చెప్పొచ్చు అనమాట. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్కిన్ కి ఉన్న డ్రైనెస్ పోయి ఇచ్చింగ్ అనేది తగ్గుతుంది. సివియర్ ఇచ్చింగ్ ఉంటే కనుక దీంతో పాటు యాంటీహిస్టమిన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ వ్యాక్స్ బిల్డప్ అయిన కేసెస్ లో అయితే ఫస్ట్ వ్యాక్స్ అనేది సాఫ్ట్ గా ఉంటే కనుక మనం అప్పుడే రిమూవ్ చేసేయచ్చు. ఇన్ కేస్ వ్యాక్స్ కొంచెం హార్డ్ గా ఉన్నట్టయితే వ్యాక్స్ సాఫ్ట్నెస్ ఇచ్చి డీవాక్స్ ఆర్ సోలివాక్స్ అలాంటివి ప్రిస్క్రైబ్ చేసి ఒక 2-3 days తర్వాత ఇయర్ క్లీనింగ్ అనేది చేస్తే మీకు ఇచ్చింగ్ ఇదంతా డిస్కంఫర్ట్ పోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్కిన్ అదర్ కండిషన్స్, డెర్మటైటిస్ కానీ అట్లా కండిషన్స్ లో ఏవైతే వాళ్ళకు ఈ డెర్మటైటిస్ మెయిన్లీ ఇయర్ వాళ్ళకి పడని మెటల్స్ ఏమైనా పెట్టుకున్నప్పుడు అట్లా కూడా వస్తుంది. సో అలా యూస్ చేసినప్పుడు ఆ మెటల్ ఇయర్ రింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాము. సివియర్ ఇన్ఫెక్షన్ కేసెస్ లో స్టిరాయిడ్ ఆయింట్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తాము. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ కమింగ్ టు హియరింగ్ ఎయిడ్స్ యూస్ చేసే వాళ్ళు కూడా 6 months ఒకసారి ఇయర్స్ చెకప్ చేయించుకుంటే బెటర్. ఎందుకంటే లోపల వ్యాక్స్ పూలప్ అయినా సరే వాళ్ళకి వినిపించకపోవడం, ఇయర్ ఇచ్చింగ్ రావడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవ్రీ 6 months ఒకసారి వాళ్ళు మంచిగా ఇయర్స్ చెకప్ చేయించుకోవాలి. అండ్ హియరింగ్ ఎయిడ్స్ ని కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టడము అలా చేయకుండా మంచిగా స్టెరిలైజ్ చేసుకొని ఇయర్ లో పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఫారెన్ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ ఏమన్నా త్రూ దట్ హియరింగ్ ఎయిడ్ ఇయర్ లోకి ఎంటర్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఓటైటిస్ ఎక్స్టర్నా అట్లాంటి కండిషన్స్ లో చూసుకున్నట్టయితే ఈ మెయిన్ గా ఈ ఇయర్ బడ్స్ పెట్టి తిప్పడం అనేది అసలు చేయకూడదు. హ్యాబిట్ ని మార్చుకోవాలి. అండ్ దాంతో పాటు అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీహిస్టమిన్స్, యాంటీబయాటిక్స్ తోని ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కంపల్సరీ ఇయర్ ప్లగ్స్ వేసుకొని ఇయర్ కి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకొని ఈ స్విమ్మింగ్ అనేవి వాళ్ళు చేయాల్సి వస్తుంది. అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఓటోమైకోసిస్ లో చూసుకున్నట్టయితే డయాబెటిక్స్ అయితే వాళ్ళ షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంచుకోవాలి. వాళ్ళకి ఎందుకంటే ఇమ్యూనిటీ స్టేటస్ తక్కువ ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అటాక్ అవుతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, పెయిన్ కి అండ్ ఇచ్చింగ్ కి యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీహిస్టమిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. అండ్ ఇట్లాంటి కేసెస్ లో చెవిలో మాత్రం అసలు వాటర్ పోనీకుండా చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి నేసల్ ఎలర్జీ ఉన్న వాళ్ళు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. వాళ్ళకి వేటి వల్ల అయితే ఎలర్జీ సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయో వాటన్నిటిని దూరం పెట్టాలి. సివియర్ కేసెస్ లో యాంటీహిస్టమిన్ అండ్ ఇంటర్నేసల్ స్టిరాయిడ్ స్ప్రేస్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ ఇచ్చి ఇయర్స్.